తేనెల్లూరు తెలుగు భాషకు ప్రజలంతా పట్టం కట్టాలని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోరారు. మనల్ని మనం గౌరవించుకున్నప్పుడే తెలుగు వెలుగుతుందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలన్నీ దేశభక్తి గీతాల ప్రసారానికి విరివిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. తీతీదే ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో అన్నమయ్య సంకీర్తనల సీడీలను ఆయన ఆవిష్కరించారు. దర్శకేంద్రుడు పాలక మండలి సభ్యుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో సంకీర్తనలు రికార్డు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కీరవాణి, భారవి, నాగ శ్రీవాస్తవ, జోసె భట్ల పలువురు గాయకులు పాల్గొన్నారు. నన్ను నేలినట్టి కులదైవమా సాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గారవించి దప్పి తీర్చు కాలమేఘమా గారవించి దప్పి తీర్చు కాలమేఘమా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా మా చేరువ చిత్తములోని శ్రీనివాసుడా కొడగంటివయ్యా పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటిరాయడా కొడగంటివయ్యా పురుషోత్తమా 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 కలగంటి కలగంటి దిక్కు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరు వెంకటాద్రీశుడండి కలగంటి కలగంటి దిక్కు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరు వెంకటాద్రీశుడండి కలగంటి కలగంటి దిక్కు కలగంటి ఎన్ని విజయవంతమైన సినిమాలు తీసినా అన్నమయ్య చిత్రం నాకు తెచ్చిపెట్టిన కీర్తి ప్రతిష్టలకు కారణం ఒకటి కవిచిన బాలయ్య గారు, సంగీతం కీరవాణి, ఆ పాటకు ప్రాణం పోసిన బాలు.
బాలు లేకుండా అన్నమయ్య పాటకు పట్టాభిషేకం లేదు. తెలుగు పాటని, తెలుగు భాషని బ్రతికించడానికి ఒక వేదిక కావాలనుకున్న టైంలో టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ ద్వారా ఈ కార్యక్రమం రూపొందించబడింది. కంప్యూటర్ యుగం అయిపోయింది. భాష మర్చిపోతున్నారు, తెలుగు పాట మర్చిపోతున్నారు. కారణాంతరాల వల్ల ఎన్నో మాధ్యమాల్లో ఎన్నో రకాలుగా భాష పరిణామం చెందుతుంది. చెందనివ్వండి, పర్వాలేదు. కానీ మూలాన్ని మనం వదిలిపెట్టకుండా ఆ పాట అర్థం తెలుసుకుని, ముఖ్యంగా భావం లేకపోతే భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి భావం పలకాలి అంటే భాష మనకు రావాలి. ముందుగా ఆ భాషకు మర్యాద ఇవ్వగలగాలి. ఆ భాష అంతరార్థం ఏంటో తెలుసుకోగలగాలి. నా భాష తెలుగు, నా తెలుగు భాష ఎంతో గొప్పది, మిగతా భాషను తక్కువ చేసి కాదు, ఆ భాషకు నేను శక్తివంచన లేకుండా సేవ చేస్తాను అనేటటువంటి ఒక పొగరు లేకపోతే మాత్రం మిగతా భాషలు, నేను అన్ని భాషలు పాడుతుంటాను, నాకు తెలుసు వాళ్ళ పొగరు ఏమిటని. ఆ చూసి నేను గర్వపడుతుంటాను, కించపడుతుంటాను. మన వాళ్ళకి ఎందుకు లేదు ఈ పొగరు అని. నేను తెలుగువాడిని పొగరు కావాలి.